Peace be with you guys. నేను అనిల్ కుమార్ తోట, ఫిలిం మేకర్ అండ్ ఎడిటర్. వెల్కమ్ బ్యాక్. ఈ ట్యూటోరియల్ బిగినర్స్ కొరకు డిజైన్ చేసింది కాదు, అయినప్పటికీ బిగినర్స్ కూడా అర్థమయ్యేంత ఈజీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు ఒక బ్రాండ్ యానిమేషన్ పోస్టర్ని షేప్స్ అండ్ ఓవర్లేస్ యూజ్ చేసి ప్రొఫెషనల్ లుక్తో క్రియేట్ చేద్దాం. మనము ఇంతకుముందు యానిమేషన్ పోస్టర్స్ని క్రియేట్ చేసాము, అయితే వాటిలో పిక్చర్ టు పిక్చర్ స్విచ్ చేయడం ఎలాగో చూసాము. మరి ఈ యానిమేటెడ్ పోస్టర్లో స్పెషాలిటీ ఏంటంటే కంప్లీట్ సీన్ టు సీన్ స్విచ్ చేయడం ఎలాగో చూడబోతున్నాం. యానిమేటెడ్ పోస్టర్లో సీన్ అంటే ఏంటి? మనం డిజైన్ చేసిన కంపోజిషన్లో పిక్చర్ ఒకదాని తర్వాత ఒకటి ప్లే అవ్వడాన్ని సీన్ అంటాము. సో ఈ ఎపిసోడ్లో సీన్ టు సీన్ స్విచ్ చేయడం ఎలాగో చూద్దాం. అలాగే షేప్స్లో ఓవర్లేస్ యూజ్ చేసి కంప్లీట్ ప్రొఫెషనల్ లుక్ని క్రియేట్ చేద్దాం. ఈ డిజైన్ వర్క్లో కంప్లీట్గా కన్స్ట్రక్టివ్ వేలో ఉంటుంది, కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్. ముందుగా ఫోటోషాప్ ఓపెన్ చేసి ఫోటోషాప్లో ఒక షేప్ని క్రియేట్ చేద్దాం. 1080 by 1080 పిక్సెల్స్లో ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి డాక్యుమెంట్ లోపల ఒక షేప్ని క్రియేట్ చేద్దాం. షేప్ సైజు 800 పిక్సెల్స్ by 800 పిక్సెల్స్. ఓకే, ఈ షేప్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసి సేవ్ యాజ్ పిఎన్జీ చేయండి. ఓకేనా? ఫోటోషాప్లో క్రియేట్ చేసిన షేప్ని ప్రీమియర్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ షేప్ని ఇంపోర్ట్ చేశాను. ఇప్పుడు మనం ఫుల్ హెచ్డి సీక్వెన్స్లో వర్క్ చేస్తున్నాము. దీని కొరకు ఒక బ్యాక్గ్రౌండ్ని క్రియేట్ చేద్దాము. టూల్ ట్యాబ్లో రెక్టాంగులర్ టూల్ సెలెక్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ని క్రియేట్ చేద్దాం. కలర్ డార్క్ కలర్ పెట్టేసి బ్యాక్గ్రౌండ్ కలర్, దాని డ్యూరేషన్ పెంచుదాం 15 సెకండ్స్కి. దాని నేమ్ కూడా చేంజ్ చేద్దాం, రీనేమ్ ఇద్దాం బీజీ. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసిన షేప్ని టైమ్ లైన్పై తీసుకుందాం. టైమ్ లైన్పై తీసుకొని దీని సైజ్ పెంచుదాం 120. ఓకే, దీన్ని 45 degrees రొటేట్ చేసి దీని పొజిషన్ ఇక్కడ పెడదాం. ఓకేనా? ఇది మన బేసిక్ షేప్ పొజిషన్. యానిమేషన్ యాడ్ చేద్దాం. ఫస్ట్ సెకండ్లో ఒక పొజిషన్ బటన్ యాడ్ చేసి దీన్ని 2 సెకండ్స్కి షిఫ్ట్ చేద్దాం. షిఫ్ట్ చేసి ఫస్ట్ ఫ్రేమ్లో ఫ్రేమ్ అవుట్ చేద్దాం. ఓకే, దీనికి ఈజ్ ఇన్ ఈజ్ అవుట్ కీస్ యాడ్ చేద్దాం. ఓకే, తర్వాత ఎగ్జాక్ట్గా ఇది 4th సెకండ్ వెళ్ళేసరికి ఒక కీ బటన్ యాడ్ చేసి 5th సెకండ్ వెళ్ళేసరికి దీని పొజిషన్ని అవుట్ చేద్దాం. షేప్ యానిమేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పిక్చర్ని టైమ్ లైన్ పైన తీసుకుందాం. తీసుకున్న పిక్చర్ని నెస్ట్ చేయాలి. నెస్ట్ చేసేటప్పుడు దీనికి ప్లేస్ హోల్డర్ అని టైటిల్ ఇద్దాం. ఓకే, ఈ మాస్క్ని ప్లేస్ హోల్డర్ పైన పెట్టాలి. ఓకే, ఇప్పుడు ప్లేస్ హోల్డర్కి ట్రాక్ మ్యాట్కి అప్లై చేద్దాం. అప్లై చేసి ఎఫెక్ట్ కంట్రోల్కి వెళ్ళి వీడియో 3 ట్రాక్ సెలెక్ట్ చేద్దాం. తర్వాత ప్లేస్ హోల్డర్ని డబుల్ క్లిక్ చేసి దీని డ్యూరేషన్ పెంచుదాం. ఇక్కడ ఇమేజ్ సైజ్ని తగ్గించి కావాల్సినట్టుగా పొజిషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఇమేజ్కి ఒక చిన్న యానిమేషన్ ఇద్దాం. స్కేల్ 52 ఫస్ట్లో, 5th సెకండ్కి వెళ్ళిన తర్వాత 57% స్కేల్ అప్ చేద్దాం. ఓకేనా? ఈజ్ ఇన్ ఈజ్ అవుట్. అలాగే ఇమేజ్కి రొటేషన్ కూడా యానిమేషన్ ఇద్దాం. 5 degrees రొటేట్ చేద్దాం స్టార్టింగ్లో. తర్వాత 5th సెకండ్కి వెళ్ళేసరికి ఒక -5 degreesకి రొటేట్ చేద్దాం. బేసిక్ యానిమేషన్ క్రియేట్ అయింది. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఈ జ్యువెలరీ మాస్క్ ఉంది కదా, దీన్ని మరొక కాపీ చేద్దాం. కాపీ చేయడానికి ఈ 2 లేయర్స్ని పైన పెట్టి మాస్క్ కాపీని డూప్లికేట్ చేద్దాం. ఈ షేప్ సైజు కాస్త పెంచుదాం 130. ఓకే, ఇప్పుడు ఈ ప్లేస్ హోల్డర్లో ట్రాక్ మ్యాట్ చేంజ్ అయింది కాబట్టి దాన్ని మార్చుదాం. ఓకే, ఇప్పుడు డిజైన్ లుక్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్దాం. ఈ కాపీ చేసిన ఈ లేయర్కి రొటేషన్ ఎఫెక్ట్ ఇద్దాం. దీన్ని ఫస్ట్ ఫ్రేమ్లో 30 degreesకి రొటేట్ చేసి 5th సెకండ్ వెళ్ళేసరికి 50 degrees రొటేట్ చేద్దాం. ఈ కీ బటన్ని 5th సెకండ్కి మూవ్ చేద్దాం. ఈజ్ ఇన్ ఈజ్ అవుట్. ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ షేప్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ షేప్, ఈ షేప్లో వీడియోని పెడదాం. దాన్ని పెట్టడం గురించి ఈ 3 లేయర్లు సెలెక్ట్ చేసి పైన పెట్టి కావాల్సిన వీడియోని ఈ బ్యాక్గ్రౌండ్లో పెట్టాలి. నేను ఆల్రెడీ ఇక్కడ ఒక వీడియో తీసి పెట్టాను బ్యాక్గ్రౌండ్లో పెట్టడానికి, దాన్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు నెస్ట్ చేయాలి. నెస్ట్, దీనికి పార్టికల్స్ అని పేరు పెడదాం.
ఓకే, నెస్టెడ్ అయిపోయిందా. దీనికి ట్రాక్ మ్యాట్ అప్లై చేసి ట్రాక్ మ్యాట్లో థర్డ్ ట్రాక్ అప్లై చేస్తే వీడియో దాంట్లో ప్లే అవుతుంది. ఓకే, నా ఇక్కడ ప్లేస్ హోల్డర్ 1 ఉంది కదా, దాని మ్యాట్ చేంజ్ అయింది కాబట్టి దాన్ని కూడా షిఫ్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మన ప్రోడక్ట్ని కాస్త హైలైట్ చేయడానికి ఇందులో ఓవర్లేస్ యాడ్ చేద్దాం. ఓవర్లేస్ యాడ్ చేయడానికి ప్లేస్ హోల్డర్ని డబల్ క్లిక్ చేస్తే ప్లేస్ హోల్డర్లోకి వెళ్తాము. మనకు కావాల్సిన ఓవర్లే ఎక్కడైతే ఉందో ఆ ఓవర్లేని ఆ ప్లేస్ హోల్డర్లో ప్లేస్ చేద్దాం. నేను ఆల్రెడీ ఒక ప్లేస్ హోల్డర్ తీసి పెట్టాను. ఇక్కడ ఉంది, ఇది తీసుకెళ్ళి అక్కడ పెడదాం. నేను ఇక్కడ నుంచి కాపీ చేస్తున్నాను. ప్లేస్ హోల్డర్లోకి వెళ్ళి ప్లేస్ హోల్డర్లో ప్లేస్ చేద్దాం. సో ఇక్కడ పెట్టాను, ప్లేస్ హోల్డర్లో ఇది ప్లే అవుతుంది. దీని సైజు ఇవన్నీ కావాల్సినట్టుగా మనం మార్చుకోవచ్చు. ఈ ప్లేస్ హోల్డర్లో పెట్టాం. మెయిన్ సీక్వెన్స్కి వెళ్ళి చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు దీన్ని కాస్త పాపప్ చేయడానికి, అంటే ఈ ఓవర్లేస్ ఏవైతే ఉన్నాయో ఈ ఓవర్లేస్ని కాస్త హైలైట్ చేయడానికి దాని గురించి ప్లేస్ హోల్డర్లోకి వెళ్ళండి. ఆ ఓవర్లేస్ పైన ఒక కర్వ్ యాడ్ చేద్దాం, RGB కర్వ్. నేను ఆల్రెడీ యాడ్ చేస్తున్నాను. దాని కర్వ్స్ని ఎడిట్ చేయడం వల్ల కాంట్రాస్ట్ యాడ్ అవుతుంది. దానికి కాంట్రాస్ట్ యాడ్ అవడం వల్ల ఆ ఓవర్లేస్ కాస్త ఎక్కువ షైన్ అవుతాయి. ఏవైతే ఈ ఓవర్లేస్ వాడుతున్నానో ఈ ఓవర్లేస్ని మీరు డౌన్లోడ్ చేసుకునేలాగా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది మన సీన్ క్రియేట్ అయిందనమాట. ఇక్కడ చూసారు కదా, ఇది కంప్లీట్గా ఒక సీన్ క్రియేట్ అయింది. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇంతకుముందు మోషన్ పోస్టర్స్లో ఈ సీన్లోనే మనం ఇమేజ్ని స్విచ్ చేసేవాళ్ళం. ఈ సీన్లో ఇమేజ్ వచ్చేది, ఇంకొక ఇమేజ్ స్విచ్ అయ్యేది. కానీ ఇక్కడ మనం ఏం చేయబోతున్నామంటే ఈ సీన్ కంప్లీట్ అయ్యి వెళ్ళిపోయే ముందు మళ్ళీ ఇంకొక సీన్ యాడ్ అవుతుంది. అది మనం ఇక్కడ చేయబోతుంది. ఓకేనా, సీన్ టు సీన్ స్విచ్ చేయడానికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది ట్రిక్కీ పార్ట్. ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ ఒక్కటి వదిలేసి మిగతావన్నీ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి నెక్స్ట్ చేయాలి. దీన్ని సీన్ అని టైటిల్ ఇద్దాం, సీన్ 1. దీనికి సీన్ 1 అని టైటిల్ ఇద్దాం. సీన్ 1 స్పెల్లింగ్ కరెక్టేనా? ఈ టైటిల్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఈ సీన్ 1ని ఓకే చేస్తాను. ఇదంతా కంప్లీట్గా ఒక సీన్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో సీన్ని స్విచ్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఈ సీన్ని డూప్లికేట్ చేయాలి. డూప్లికేట్ చేయడానికి ఇక్కడ నుండి మనము కాపీ చేయకూడదు, ఇక్కడ నుంచి కాపీ చేయకూడదు. టైమ్ లైన్లో డూప్లికేట్ చేయకుండా ప్రాజెక్ట్లో డూప్లికేట్ చేయాలి. ఇది ప్రాజెక్ట్లో ఎక్కడ ఉంది, రివీల్ ఇన్ ప్రాజెక్ట్, ఇక్కడ ఉంది సీన్ 1. ఈ సీన్ 1ని ఇక్కడ నుంచి మనం డూప్లికేట్ చేయాలి. డూప్లికేట్ చేసి సీన్ 2, ఇది సీన్ 2. ఓకేనా, ఇప్పుడు ఇది టైమ్ లైన్ పై తీసుకోవాలి. టైమ్ లైన్ పైన మనకు సీన్ 2 వచ్చేసింది. అయితే ఈ సీన్ 2లో మనం కావాల్సినట్టుగా ఈ ఇమేజెస్ని చేంజ్ చేసుకోవచ్చు. దాని గురించి మనం ఏం చేయాలి, ఇక్కడ సీన్ 2లో డబల్ క్లిక్ చేస్తే మనం మళ్ళీ సీన్ 2 లోపలికి వెళ్తామన్నమాట. సో ఇక్కడ ప్లేస్ హోల్డర్ అని ఉంది, ఎందుకంటే ఈ ప్లేస్ హోల్డర్ మనం సీన్ 1లో కూడా పెట్టాం కదా, ఇక్కడ సీన్ 2లో కూడా అదే ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ఈ ప్లేస్ హోల్డర్ని కూడా డూప్లికేట్ చేయాలి. అది కూడా టైమ్ లైన్ పైన డూప్లికేట్ చేయకూడదు, అది ప్రాజెక్ట్లోనే డూప్లికేట్ చేయాలి. రివీల్ ఇన్ ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత దీన్ని మళ్ళీ ఇక్కడ డూప్లికేట్ చేయాలి. డూప్లికేట్ ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని మిస్ చేయకూడదు. ఇక్కడ మళ్ళీ ఈ ప్లేస్ హోల్డర్ని 2 చేయాలి, ఎందుకంటే ఇక్కడ ఇమేజ్ చేంజ్ చేయబోతున్నాం కాబట్టి ఇక్కడ ప్లేస్ హోల్డర్ మార్చాలి. ఓకేనా, ఇప్పుడు ఈ ప్లేస్ హోల్డర్ని సింపుల్గా ఇక్కడ మార్చడానికి మనం ఏం చేయొచ్చు, ఇక్కడ కీబోర్డ్లో ఆల్ట్ హోల్డ్ చేసి ఈ సీన్ 2ని డ్రాగ్ చేసి ఈ సీన్ 1 పైన పెట్టండి. ఆటోమేటిక్గా ఇక్కడ సీన్ 2 చేంజ్ అయింది, చూసారు కదా. ఓకేనా, ఇది సీన్ 2గా మారిపోయింది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా అన్నీ అలాగే ఉన్నాయి. మనము ఈ ప్లేస్ హోల్డర్ లోపలికి వెళ్ళి కావాల్సిన ఇమేజ్ని మారుస్తాం అంతే. ఈ కావాల్సిన ఇమేజ్ ఏదైతే ఉందో ఇక్కడ మార్చుకుంటాం. మనకు కావాల్సిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని దీనికి కూడా ఆల్ట్ హోల్డ్ చేయండి, సింపుల్, దీనికి కూడా ఆల్ట్ హోల్డ్ చేయండి, డ్రాగ్ చేసి దీనిపైన పెట్టండి, చేంజ్ అయిపోతుంది. అర్థమైందా? ఇక్కడ ఆల్ట్ హోల్డ్ చేయండి, డ్రాగ్ చేసి ఆ లేయర్ పైకి తీసుకురండి, ఇక్కడ చేంజ్ అయిపోయింది, రీప్లేస్ అయిపోయింది అనమాట. మెయిన్ సీక్వెన్స్లోకి వెళ్ళి మీరు చెక్ చేయండి, మీ సీన్ కంప్లీట్గా మారిపోయింది. చూడండి, ఇది వెళ్ళే ముందు ఇది ఎంటర్ అవుతుంది, చూసారు కదా. అయితే ఇక్కడ చిన్న చేంజెస్, దీని పొజిషన్ మార్చుకోవడం చేయాలి. ఇక్కడ ఈ రింగ్ పొజిషన్ ఇక్కడ తీసుకొచ్చి పెడదాం. సింపుల్గా ఏం చేయొచ్చు, దానికి డబల్ క్లిక్, ప్లేస్ హోల్డర్ లోపలికి వెళ్ళండి, ప్లేస్ హోల్డర్లో ఉన్న ఇమేజ్ని సెలెక్ట్ చేయండి, ఎఫెక్ట్ కంట్రోల్స్కి వెళ్ళండి, ఎఫెక్ట్ కంట్రోల్లో కీ బటన్ దగ్గరికి వెళ్ళండి, కీ బటన్ దగ్గర కర్సర్ ఉంచి దాని పొజిషన్ చేంజ్ చేయండి. మళ్ళీ మెయిన్ సీక్వెన్స్కి వెళ్ళి చూస్తే మీకు అప్డేట్ అయిపోతుంది, చూసారు కదా. సింపుల్, వెరీ సింపుల్. ఈ కంప్లీట్ ఈ సీన్ని మీరు టాప్ నుండి రివీల్ కాకుండా రైట్ నుండి రివీల్ చేయాలనుకుంటే సింపుల్ చిన్న చిన్న క్లిక్స్తో మీరు దీన్ని మార్చుకోవచ్చు. చూద్దాం అది ఎలాగో.
సీన్ టు డబల్ క్లిక్ చేసేసి ఈ బ్యాక్గ్రౌండ్ షేప్ని డిలీట్ చేసేయండి. బ్యాక్గ్రౌండ్ షేప్ని డిలీట్ చేసేసి ఈ మెయిన్ మాస్క్ ఉంది కదా, మెయిన్ మాస్క్, ఈ మాస్క్ని సైజ్ పెంచుదాం ఇక్కడ, ఎందుకంటే ఇది రొటేట్ చేయాలనుకుంటున్నాం కదా ఇక్కడ. దీని సైజ్ పెంచుదాం 160. తర్వాత ఈ లాస్ట్ కీస్ని డిలీట్ చేసేసి ఫస్ట్ పొజిషన్లోకి వెళ్ళి ఫస్ట్ పొజిషన్లో దీని షేప్ని కావాల్సిన పొజిషన్కి పెడతాం. ఫ్రేమ్ అవుట్ పెట్టి 5th సెకండ్ దగ్గర రివీల్ చేద్దాం. ఫస్ట్ ఫ్రేమ్లో ఇలా ఉంటుంది, 5th ఫ్రేమ్లో ఇక్కడికి వస్తుంది. ఓకేనా, మన మాస్క్ సింపుల్గా అనిమేట్ అయిపోయింది. తర్వాత ఇది 5th ఫ్రేమ్లోకి వెళ్ళేసరికి 4th ఫ్రేమ్ నుంచి దీని అవుట్ ట్రాన్సిషన్ స్టార్ట్ చేద్దాం. 4th ఫ్రేమ్లో కీ బటన్ యాడ్ చేసి 5th ఫ్రేమ్ దగ్గర ఇంకో కీ బటన్ యాడ్ చేద్దాం. అదేంటంటే దీన్ని స్క్రీన్ అవుట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చేంజెస్ చేసుకోవాలనుకుంటే షేప్ చేంజ్ చేస్తాము. ప్లేస్ హోల్డర్లో చిన్న చిన్న చేంజెస్ చేయాల్సింది ఉంది. ఇక్కడ ఏంటి, రింగ్ పొజిషను, తర్వాత ఈ ఓవర్లేస్వి సింపుల్గా చేసుకోవచ్చు కదా. అది ప్లేస్ హోల్డర్ డబల్ క్లిక్ చేసి మన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి దాని పొజిషన్ ప్రాపర్గా ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకొని, తర్వాత ఫుల్ స్క్రీన్ ఈ ఓవర్లేస్ ఉన్నాయి కదా, ఈ ఓవర్లేస్ కూడా కాస్త కిందకి డౌన్ చేసి కావాల్సిన పొజిషన్లో పెట్టుకొని మెయిన్ సీక్వెన్స్కి వెళ్ళి చూద్దాం. వావ్, ఇంకొకటి ఏం చేయాలి, ఇక్కడ మనము ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ మాస్క్ని డిలీట్ చేసాం కదా, దాని గురించి ఈ మాస్క్ని మళ్ళీ కాపీ చేసి కింద పెట్టి దీని సైజు ఒక 10% పెంచుదాం. పెంచేసి దీనికి రొటేషన్ ఎఫెక్ట్ ఇద్దాం. 30 degrees రొటేట్ చేసి కీ బటన్ యాడ్ చేసి దాన్ని ఫస్ట్ ఫ్రేమ్కి షిఫ్ట్ చేసి లాస్ట్ 5th సెకండ్ దగ్గర 50%కి రొటేట్ చేద్దాం. అంతే. దీనికి ఈజ్ ఇన్ ఈజ్ అవుట్ బటన్స్ ఇచ్చేసి ఇప్పుడు చూద్దాం మెయిన్ సీక్వెన్స్లో. వావ్, చూసారు కదా ఎంత సింపుల్గా. అయితే ఇక్కడ చిన్న జంప్ వస్తుంది చూడండి. ఇది ఎక్కడొచ్చింది, ఫస్ట్ సీన్లోకి వెళ్ళండి. ఫస్ట్ సీన్లో సెకండ్ మాస్క్ అది ప్రాబ్లం. ఎందుకంటే సెకండ్ మాస్క్ కాస్త పైకి పెట్టాలి, లాస్ట్ పొజిషన్లో కూడా కాస్త పైకి ఉండాలి. ఓకే, క్లియర్. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం, మనము సీన్ 1ని డూప్లికేట్ చేద్దాం. రివీల్ ఇన్ సీక్వెన్స్, సీన్ 1ని డూప్లికేట్ చేయాలి. సీన్ 1 డూప్లికేట్ చేసి దీనికి సీన్ 3 అని టైప్ చేస్తాము. సీన్ 3ని టైం లైన్ పై తీసుకున్నాము. టైం లైన్ పైన పెట్టిన తర్వాత సీన్ 2 నుంచి సీన్ 3కి స్విచ్ చేద్దాం. వావ్, ఇప్పుడు సేమ్ అలాగే దీంట్లో ప్లేస్ హోల్డర్లో కూడా మనం ఇమేజ్ని మార్చేస్తే సరిపోతుంది. ఏం చేయొచ్చు, దాని గురించి డబల్ క్లిక్, ప్లేస్ హోల్డర్ రివీల్ చేసి ప్రాజెక్ట్లో ప్లేస్ హోల్డర్ని డూప్లికేట్ చేసి ప్లేస్ హోల్డర్ 3 అని టైటిల్ ఇచ్చేస్తాం. ఏం చేస్తాం, తర్వాత ఆల్ట్ హోల్డ్ చేస్తాము అండ్ డ్రాగ్ డ్రాప్ చేంజ్ అయిపోయింది, చూసారు కదా. తర్వాత ఏం చేస్తాము, ప్లేస్ హోల్డర్ని డబల్ క్లిక్ చేస్తాము. ప్లేస్ హోల్డర్లో కావాల్సిన ఇమేజ్ని మనం తీసుకుంటాం. కావాల్సిన ఇమేజ్ ఎక్కడ ఉందో చూసుకొని ఇది పెడదాం. ఆల్ట్ హోల్డ్ చేసి సేమ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేంజ్ అయిపోయింది. కావాల్సిన చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. కీ పాయింట్కి రావాలి, సైజ్ కాస్త తగ్గించి చూద్దాం. ఈ పొజిషన్లో ఉంది, 45 పెడదాం, సరిపోతుందేమో. ఓకే, మెయిన్ సీక్వెన్స్లో చెక్ చేద్దాం. వావ్, చూసారు కదా ఎంత సింపుల్గా సీన్ టు సీన్ స్విచ్ చేసామో. డిజైన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మనం ఏం చేద్దాం, ఈ ఓవర్లేస్ దీనిపైన సీన్ పైన కూడా యాడ్ చేద్దాం. దాన్ని కూడా నేను ఫుల్ స్క్రీన్ ఓవర్లేస్ తీసి పెట్టాను. దీన్ని సీన్ పైన అన్ని టాప్ లేయర్ పైన పెట్టుకొని ఈ ఓవర్లేస్కి మనం ఏం చేయాలంటే ఇది మోడ్ మార్చాలన్నమాట. ఇక్కడ ఇది స్క్రీన్ మోడ్ ఉంది కదా, మామూలుగా అయితే నార్మల్గా ఎలా ఉంటుంది, మనం ఏం చేయాలి, దాన్ని స్క్రీన్ మోడ్కి మార్చేయాలి. అయిపోయింది, అంతే. సో ఇది కంప్లీట్ అయిపోయేసరికి ఇంకొకటి కాపీ చేసి దీని మధ్యలో పెట్టి ఇంకొకటి కాపీ చేసి ఎలా కావాలో అలా మనం దీన్ని డూప్లికేట్ చేసుకోవచ్చు కాపీ చేసుకొని. ఓకేనా, దీని మధ్యలో మనం ఏం చేయాలి, ట్రాన్సిషన్ ఇచ్చుకోవాలి. డిజాల్వ్ ఇచ్చేద్దాం, క్రాస్ డిజాల్వ్ ఇద్దాం దీనికి. చూసారు కదా ఎంత ప్రొఫెషనల్ లుక్ క్రియేట్ అయిందో. వెరీ సింపుల్ అండ్ వెరీ పవర్ఫుల్. ఓకేనా, ఇప్పుడు ఈ బ్రాండ్ యొక్క టెక్స్ట్ని మనం యాడ్ చేయడానికి సింపుల్గా మనం ఇక్కడ ప్లేస్ ఇచ్చాం కదా, ఈ ప్లేస్లో మనం ఆ టెక్స్ట్ని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది నేను ఆల్రెడీ టెక్స్ట్ చేసి పెట్టాను. ఈ టెక్స్ట్ 2 సపరేట్ లేయర్లు ఇవి క్రాప్ ఎఫెక్ట్ యాడ్ చేసి టెక్స్ట్ పొజిషన్ ఉంది కదా, దీని టెక్స్ట్ పొజిషన్కి కీ యానిమేట్ చేశాను అనమాట, ఈ పొజిషన్కి. ఓకేనా, ఇది ప్రొఫెషనల్ వర్క్ ఫ్లో అనమాట. చాలా ఈజీగా ఉంటుంది అండ్ ప్రొఫెషనల్గా ఉంటుంది. ఎప్పుడు ఏది చేంజ్ చేసుకోవాలన్నా మనం సింగిల్ క్లిక్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే కదా,
చూసారు కదా కన్స్ట్రక్టివ్ వే వర్క్ఫ్లోని. క్రియేటివ్ వర్క్స్లో కన్స్ట్రక్టివ్ మెథడ్స్ చాలా ఇంపార్టెంట్. బికాస్ కన్స్ట్రక్టివ్గా వర్క్ చేయడం వల్ల చాలా టైం సేవ్ అవుతుంది. అలాగే డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత డిజైన్లో ఏమైనా చేంజెస్ చేయాలంటే కూడా చాలా ఈజీగా డిజైన్లో చేంజెస్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. స్టే క్రియేటివ్. తిరిగి మరొక ఇంట్రెస్టింగ్ ట్యూటోరియల్తో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ ప్లీజ్ బీ అపాన్ యూ గైస్.